ఉత్తమ్, కోమటిరెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ఏ విధంగా జరుగుతోందో రైతులను అడిగి తెలుసుకున్నారు. భారతదేశంలోనే తెలంగాణ రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని అన్నారు. ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 4,600 కోట్ల రూపాయలు వేశామని పేర్కొన్నారు. మిల్లర్లకు కూడా కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నామని, ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెట్టవద్దని చెబుతున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా రిపోర్టర్ రమేష్ ఫేస్ టు ఫేస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో ఐకేపీ సెంటర్ను పరిశీలించి ఆ అధికారులతో కూడా రివ్యూ చేయడం జరిగింది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఐకేపీ సెంటర్లు పెద్ద సంఖ్యలో ఈసారి ఓపెన్ చేయడం జరిగింది. మీరు అన్నట్లు రికార్డు స్థాయిలో కూడా ధాన్యం వచ్చింది. కానీ ఏం చెప్తారు సార్ మొత్తం? రమేష్, ఒకటైతే మీకు స్పష్టంగా చెప్తున్నా, మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా తెలంగాణ రైతాంగానికి, ప్రజలకి వరి పంట రికార్డు స్థాయిలో వచ్చిన ప్రతి గింజ కొనుగోలు చేయడానికి, ప్రతి వరి రైతుకి ఎంఎస్పి ఇవ్వడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ రబీ పంటలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అత్యధిక శాతంలో వరి కొనుగోలు చేయడానికి మా ప్రభుత్వం సుమారు 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరిచినాము. అక్కడక్కడ కొంత ట్రాన్స్పోర్టేషన్ హమాలీలు ఇబ్బంది వస్తే అవి తొలగించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇచ్చినాము. లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు అన్నీ కూడా రిక్విజిషన్ చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఉపయోగించండి. హమాలీల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 80-90% హమాలీలు బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వాళ్ళు పనిచేస్తున్నారు. మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి హమాలీలు అక్కడికి పోయి రిటర్న్ రావడంలో కొంత ఆలస్యమైంది. అది కూడా ఆ విషయంలో కూడా మేము పట్టించుకొని ఏ విధంగా చేయాలో చేస్తున్నాము. మీరు అన్నట్లు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు, 4,600 కోట్లు రైతుల ఖాతాలో వేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది సార్? హెవీ అరైవల్స్ అయిపోయి కొంత డిలే జరుగుతుంది. తప్పనిసరిగా అది వేగవంతం చేయడానికి, స్పీడప్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. మిల్లర్లకు ఏం చెప్తారు సార్? మిల్లర్లు ప్రైవేట్ ధాన్యాన్ని ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు ఈ ఐకేపీ సెంటర్ నుంచి వచ్చేది. మిల్లర్లకు కూడా వాళ్ళ కోఆపరేషన్ అడుగుతున్నాం. మరి మీరు చెప్పినట్టుగా వాళ్ళు ప్రైవేట్ ధాన్యం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతూ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ధాన్యం పట్ల తక్కువ ఆసక్తి చూపితే అది మంచిది కాదు. ఇది కొనుగోలు చేయాలి. ఇప్పుడు కొన్ని మిల్స్ కూడా విజిటింగ్ ఇన్స్పెక్షన్ పోతున్నాం. సార్, మొత్తం మీద ఈ నల్గొండ నియోజకవర్గంలో చూస్తున్నాం, ఇక్కడ ఐకేపీ సెంటర్కు సివిల్ సప్లై మంత్రి మీరు చేరుకున్నారు. ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇప్పుడు ఏం లేదు, గత 4 డేస్గా బాగా స్పీడప్ చేసినాం. నిన్న 19,000 మెట్రిక్ టన్నులు నిన్న ఒక్కరోజు తీసుకున్నాం. మాకేంటంటే మేము అనుకున్న దానికంటే ఈ సీజన్లో 2,20,000 మెట్రిక్ టన్నులు ఒక నల్గొండ అసెంబ్లీనే వచ్చింది. అంటే 30,000 మెట్రిక్ టన్నులు పెరిగింది. మెయిన్ హమాలీల కొరత ఒకటి, లారీలు. హమాలీలు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి 10 రోజులు వాళ్ళు లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. ఓవరాల్గా సీఎం గారి దగ్గర మొన్న కూర్చొని 7 అవర్స్ రివ్యూ చేసినాం. ఎవ్రీడే 10 సార్లు కలెక్టర్ గారితో అర్ధరాత్రి 11-12 గంటలకు కూడా కలెక్టర్ గారు విజిట్ చేస్తుండ్రు, మా ఆఫీసర్ విజిట్ చేస్తుండ్రు. ఇవాళ 22,000 కోట్లు మా సివిల్ సప్లై మినిస్టర్ గారు తీసుకొచ్చి బయట లేకున్నా మార్కెట్ మొక్కజొన్న అసలు ఆంధ్రాలో కొనే వదలేవు. మొక్కజొన్న కొనడమే కాదు, 22,000 కోట్ల రూపాయలు మిల్లర్స్ విషయం, మిర్యాలగూడ లాంటి మిల్లర్స్ చాలా వరకు దిగుమతి చేసుకోవడానికి వారంతా కూడా అనాసక్తి చూపిస్తున్నారు. ప్రైవేట్ అందరూ ఒప్పుకున్నారు, అందరు అయిపోయారు. నిన్న ఒక్కరోజు నల్గొండ కాన్ఫరెన్స్లో 19,000 మెట్రిక్ టన్నులు ఉన్నామంటే అర్థం చేసుకోరు. అందుకనే మొత్తం ఓవరాల్గా ఇంకా 10 రోజులలో అన్ని సెంటర్లు కూడా 99% కంప్లీట్ చేస్తానికే మేము ఎక్కడ ఉన్నా మేము వచ్చి ఇక్కడ వచ్చి డిస్టర్బ్ చేసేకంటే మేము అక్కడనే ఉండి మళ్ళీ వారానికి 3 సార్లు వచ్చి మీకు తెలుసు కలెక్టర్ గారితో ఆఫీసర్ రివ్యూ చేస్తున్నాం. ఓవరాల్గా నేను అనుకున్న దానికంటే పెరుగుతున్నది. కానీ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు గారిని, కేటీఆర్ అని పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ నేతలు గాలి కొదిలేశారు, కేవలం గాలి మోటార్లో తిరుగుతున్నారని విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడే వేస్ట్. కానీ నాకు కావాల్సింది రైతులు. కేటీఆర్, హరీష్ గురించి, కవిత గురించి మాట్లాడేంత సమయం లేదు. రైతులకు ఎట్లా న్యాయం చేయాలి మా ఆలోచన. మాకు వాళ్ళ ఫ్యామిలీ కొట్లాటలు, వాళ్ళ గురించి, వాళ్ళ కామెంట్స్ మీద మేము రిప్లై చేయడం ఇది సమయం కాదు. వాళ్ళకి తెలుసు పంట పెరిగింది. కాళేశ్వరం వాడకుండానే 1,70,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా, సివిల్ సప్లై మినిస్టర్గా, జిల్లా మినిస్టర్ మేము దాదాపు 15-20 సార్లు రివ్యూ పెట్టుకొని ఇవాళ 70% కొత్త నల్గొండ జిల్లాలో 70% ధాన్యాన్ని తరలించడం జరిగింది. మిగిలినంతా కూడా ఇంకో 10 రోజులలో
95% అయిపోతుంది. రైట్, చూడొచ్చు పూర్తిగా ఎలాంటి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మిల్లర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుని వేగవంతం చేస్తున్నామని చెప్తున్నారు. ఇవాళ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కలెక్టర్లు అధికారులతో కూడా రివ్యూ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ.